అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దేవిక అండి. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ బేగంపేట్. సో ఈరోజు మనం కొంచెం యాంగ్జైటీ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాంగ్జైటీ అంటే మనం రొటీన్‌గా స్ట్రెస్, ఒత్తిడి, టెన్షన్, భయము అవన్నీ అంటాం కదా! వాటివన్నీ కలిపి యాంగ్జైటీ అంటామనమాట. ఇందులో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొంతమందికి ఏందంటే పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏదో ఒక విషయానికి టెన్షన్ పడతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైంకి లేస్తామా, ఆఫీస్‌కి టైంకి వెళ్తామా, పిల్లల్ని అంటే వాళ్ళ స్టడీస్ ఎట్లా, పేరెంట్స్ హెల్త్ ఎట్లా, అట్లా ఏదో ఒక దాని గురించి రోజంతా టెన్షన్ పడడం, దాన్ని మనం జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. ఇంకొందరికి కొన్ని స్పెసిఫిక్ థింగ్స్‌కి భయమేస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి హైట్స్ అంటే భయము. కొందరికి క్లోజ్డ్ ప్లేసెస్ అంటే ఇప్పుడు లిఫ్ట్‌లో అట్లాంటి ప్లేస్‌లో భయమేస్తది. కొందరికి మార్కెట్స్‌లల్లో అట్లా భయమేస్తది. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. సో, వాటిని స్పెసిఫిక్ ఫోబియాస్ అంటాం. కొందరికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ అంటే భయము, బల్లులంటే భయం, అట్లాంటి వాటిని స్పెసిఫిక్ ఫోబియాస్ అంటాం. అలానే ఇంకొన్ని ఏముంటాయంటే పానిక్ అటాక్స్. ఇది కూడా చాలా కామన్‌గా చూస్తుంటాం. సో, ఏమైతుందంటే సడన్‌గా ఇట్లా హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతున్నట్టు, చెమటలు ఎక్కువ రావడం, చక్కెర రావడం, లేకపోతే బ్రీతింగ్ ఇబ్బంది అవ్వడం. మనకు ఊపిరి తీసుకోలేకపోతున్నాం, ఫాస్ట్‌గా బ్రీత్ చేస్తున్నాం అనిపిస్తది. కడుపులో తిప్పేసినట్టు అవ్వడం, అట్లా చాలా థింగ్స్. అప్పుడు ఏమనిపిస్తదంటే చనిపోతామా అన్నంత భయమేస్తది. అంటే హార్ట్ అటాక్ వచ్చేసిందా? ఆ భయానికి ఎమర్జెన్సీకి వెళ్తాం. అన్ని టెస్ట్ నార్మల్ ఉంటాయి. అలాంటప్పుడు మనకి వి నో దట్ ఇవి పానిక్ అటాక్ అనేది. సో, ఇట్లా మనకి ఫ్రీక్వెంట్‌గా వస్తుంటే మేము దాన్ని పానిక్ డిజార్డర్ అంటాం. సో, ఇవన్నీ పుట్ టుగెదర్ యాంగ్జైటీ డిజార్డర్స్ అండి. ఇంకా చాలా టైప్స్ కూడా ఉంటాయి. బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ టైప్స్. అంటే మేడం ఇప్పుడు టెన్షన్ పడటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కువగా? ఒక టెన్షన్ అనేది పడుతూ ఆ విషయం మర్చిపోవడమో లేకపోతే జరుగుతా ఉంటాయి కొన్నింటి వల్ల. సో, వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి టెన్షన్ పడటం వల్ల? సో, టెన్షన్ అనేది ఇప్పుడు కొంతవరకు మంచిదే అండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి స్టడీస్ గురించి, ఎగ్జామ్ గురించి కొంచెం టెన్షన్ ఉంటే చదువుకుంటారు. బట్ మనకు కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ కొంచెం ఉంటే పర్వాలేదు. కానీ మరీ ఎక్కువైందనుకోండి మనకు అస్సలు వర్క్ సరిగ్గా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం టెన్షన్‌కి మంచిగా చదువుతాం. మరీ ఎక్కువ టెన్షన్ ఉంటే మనకు కాన్సంట్రేట్ చేయలేము, చదివింది గుర్తుండది, నిద్ర పట్టదు, ఎగ్జామ్ మంచిగా రాయరు. మనం వర్క్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం. మనం వర్క్ కంప్లీట్‌గా చేయలేము. సో, అలాంటియన్నీ దాన్ని మేము యాక్చువల్‌గా ఒక టర్మ్ ఉంటది. ఎర్క్స్ డాడ్సన్ కర్వ్ అని. సో, ఇట్లా తక్కువ స్ట్రెస్ అనేది ఇంపార్టెంట్. మరీ ఎక్కువ స్ట్రెస్ అన్నప్పుడు మాత్రం కంపల్సరీ దానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సొస్తుంది. అంటే టెన్షన్ పడంగానే కూడా టెన్షన్ పడుతూ ఉంటాం. చిన్న చిన్న వాటికి. సో, యాహ్! ఆ టెన్షన్ రాకూడదని ఏమైనా టిప్స్ ఉంటాయా? అంటే ట్రీట్మెంట్ కాకుండా నార్మల్ టిప్స్. ఓకే. సో, మీరన్నట్టు టెన్షన్ లేదు అంటే మరీ ఎక్కువ భయపడనవసరం లేదు. బట్ ఇన్ జనరల్ టెన్షన్ ఎక్కువున్న వాళ్ళు చేయగలిగే థింగ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కొంచెం సేపు రిలాక్సేషన్ ఎక్సర్‌సైజెస్‌కి స్పెండ్ చేయాలండి. రిలాక్సేషన్ ఎక్సర్‌సైజెస్ చాలా టైప్స్ ఉంటాయి. కానీ మనకు కామన్‌గా తెలిసేది యోగా అనేది, తర్వాత మెడిటేషన్ అనేది మనకు చాలామంది చేస్తున్నారు గూడా విచ్ ఈస్ హెల్పింగ్ దెమ్. అది కాకుండా కొన్ని స్పెషలైజ్డ్ టెక్నిక్స్ అంటే మేము నేర్పించగలుగుతాం. అది కాకుండా మీరు రొటీన్‌గా గూడా కొంచెం వాకింగ్ చేసినా, కొంచెం ఫ్రెండ్స్, ఫ్యామిలీతోటి కలిసి కొంచెం టైమ్ స్పెండ్ చేసినా అది గూడా స్ట్రెస్ లెవెల్‌ని తగ్గిస్తుంది. ఓవరాల్‌గా మనకు నచ్చిన థింగ్స్ కూడా కొంచెం సేపు పాటలు వినడం, కొంచెం సేపు పార్క్‌కెళ్ళి నడిచినా, జనరల్‌గా మనం నేచర్‌కి దగ్గరలో అంటే పార్క్ కానీ, అలాంటి ప్లేస్‌లో ఉంటే గూడా మనకు కొంచెము ప్రశాంతంగా గూడా ఉంటాం. స్ట్రెస్ లెవెల్ గూడా తగ్గుతుంది. టెన్షన్‌లో అది చేశాను, ఇది చేశాను, మిస్టేక్ చేశాను, లేదా హ్మ్. భయంలో అలా చేశాను అంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. సో, అలా చేయకూడదు అనుకుంటే టెన్షన్ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు ఒక చెప్తుంటారు. ఒక 10 నిమిషాలు, ఒక 10 సెకండ్సో చేస్తూ ఉంటే రిలీఫ్ అయితామని చెప్తారు. సో, హ్మ్. మీరేం చెప్తారు దానికి టిప్స్? హ్మ్. దీన్ని మనం కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గమనించాలి ఫస్ట్ థింగ్. మనకు ఓకే స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ ఫీల్ అయితున్నామా? సో, అప్పుడు మనము కొన్ని బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయండి. దాంట్లో అది చేసినప్పుడు షార్ట్ టైమ్‌లోనే అంటే ఈవెన్ ఒక 1 మినిట్ మనము కామ్‌గా కూర్చొని మన బ్రెత్ మీద ఫోకస్ చేసినా అంటే అట్‌లీస్ట్ ఒక సింపుల్ టెక్నిక్ మనం ఎట్లా బ్రీత్ ఇన్ చేస్తున్నాము, మళ్ళీ బ్రీత్ ఔట్ చేస్తున్నాం. జస్ట్ శ్వాస మీద
కాన్సన్ట్రేట్ చేయడం అలాంటిది కూడా ఈవెన్ ఒక 1.5 మినిట్ చేసినా మైండ్ కామ్ డౌన్ అవుతుంది. కానీ అది కొంచెం రెగ్యులర్గా చేస్తూ ఉంటే బెనిఫిట్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. ఈ ఫుడ్ వల్ల కూడా వస్తూ ఉంటుంది ఏమన్నా టెన్షన్ అనేది వీటి వల్ల? ఫుడ్ అనేది చాలా మన మానసిక హెల్త్ గురించి చాలా రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా మనకి చాలామందికి తెలియదు ఏంటంటే బ్రెయిన్ ప్లస్ మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా లింక్ ఉంది, చాలా నర్వ్స్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించి ఉండొచ్చు, ఇట్లా అసిడిటీ వామిటింగ్స్ అట్లా అయినప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేం, బికాస్ ఈ రెండు చాలా కనెక్టెడ్. సో మనం తినే ఫుడ్ బట్టి కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ మారుతాయి. సో హెల్దీ ఫుడ్ ఏదైతే మనకి రొటీన్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొంచెం లైట్ ఫుడ్ ఏదైతే తీసుకుంటామో దాంతో కూడా చాలా స్ట్రెస్ లెవెల్స్ మనకు కంట్రోల్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. ఓకే అండి, వెల్కమ్.